మరి దేవరాయాంజల భూములకు సంబంధించిన అనేక విషయాలు, అనేక లోపాలు కూడా మొత్తం బయటపడ్డాయి మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దేవరాయాంజల భూములకు సంబంధించి ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి నిజంగా దేవరాయాంజల భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, అసలు ప్రస్తుత పరిస్థితి ఏంది, ఇప్పుడు మొత్తం మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మరి తూముకుంట మున్సిపల్ కమిషనర్ గంగాధర్ గారు. మరి గంగాధర్ గారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు దేవరాయాంజల భూములకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుత పరిస్థితి ఏంటి దీని గురించి? అంటే అది దేవరాయాంజల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండోమెంట్ అండ్ రెవెన్యూకు సంబంధించిన ఇష్యూస్. ఎండోమెంట్ వాళ్ళు కొన్ని ల్యాండ్స్ వాళ్ళవి అని ఒక థింగ్ గెజెట్లో పబ్లిష్ అయినవి, అండ్ రెవెన్యూ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. బట్ దానికి సంబంధించి ఐఎమ్ నాట్ ద అప్రోప్రియేట్ అథారిటీ. అంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ ప్రెజర్ ఉంది కనీసం అధికారుల మీద, అందుకనే నిజాలు బయటకు రావటం ఆరోపణ కూడా అనిపిస్తున్నాయి. నిజమేనా? అంటే ఏ విషయంలో అంటున్నారు? అంటే అసలు రికార్డుల్లో ఎవరి భూములు ఉన్నాయి, నిజంగా ఇది ప్రభుత్వ భూములా, ఎస్ఐన్ భూములా, లేదంటే ఎండోమెంట్ భూములు అనేది కూడా చాలా అంటే అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ మొత్తం. అది ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో అది ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్స్. సో అది ల్యాండ్ ఓనర్షిప్ ఎవరిదా, లేదంటే ఎవరి ఆధీనంలో ఉన్నవనేటి మున్సిపాలిటీ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే నిజంగా ఇప్పుడు దేవరాయాంజల భూములకు సంబంధించి మొత్తం కూడా కోర్టులో కేసులు ఉన్నాయి ఇప్పుడు మొత్తం, రైట్? మరి కోర్టులో కేసులు ఉన్నాయి కానీ మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, తర్వాత దాని ఏమంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ డిస్ప్యూట్స్ వచ్చాయి, కారణం ఏంటి? అది ఐ డూ నాట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ఐడియా. ఎందుకనంటే అవి కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం మున్సిపాలిటీకి సంబంధించింది అయితే ఇట్ విల్ నాట్ హ్యాండిల్ ద ల్యాండ్ ఓనర్షిప్ థింగ్స్. ఎండోమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారంటే ఆ ఓనర్షిప్ వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు అదర్ దెన్ ఎండోమెంట్ అనుకున్నా కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ విల్ హ్యాండిల్ ఇట్. మనకు దాంట్లో మన యుఎల్బి ఇన్వాల్వ్మెంట్ కానీ దానికి సంబంధించిన ఓనర్షిప్ కానీ మన దగ్గర దానికి సంబంధించిన థింగ్స్ అనేటివి మనం వీ విల్ నాట్ హ్యాండిల్. సో దాని గురించి మన దగ్గర డేటా కూడా ఉండదు. సో సార్, అసలు దేవరాయాంజల భూములలో పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు అనే ఆరోపణలు కనిపిస్తున్నాయి. నిజంగా అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, నిజంగా ఉన్నారా లేరా, ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే వాటికి సంబంధించింది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓనర్షిప్ అనేది మున్సిపాలిటీ విల్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఇట్. సో అందుకని మేము ఆ ఓనర్షిప్ దాంట్లో వీ విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఎట్ ఆల్. సో దానికి సంబంధించి మాకు పరిమితంగా ఉంటాయి. మా జ్యూరిస్డిక్షన్లో మాకు కంట్రోల్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే వీ విల్ గో అహెడ్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దాంట్లో వీ డు నాట్ హ్యావ్ ఎనీ అవర్ ఇన్ థింగ్స్. అసలు నిజంగా దేవరాయాంజల భూముల్లో ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ గారి నిజంగా కబ్జాలు చేశారా లేరా, ఏంటి పరిస్థితి అసలు? దాని గురించి నాకు ఐడియా లేదండి. ఎందుకంటే అది మీరు చెప్పే సబ్జెక్టు రెవెన్యూ వాళ్ళు కానీ కన్సర్న్ ఎండోమెంట్ వాళ్ళు కానీ క్లారిటీ ఇవ్వాలి. నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉండదు. అసలు మన తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో దేవరాయాంజల భూములు ఎన్ని ఉన్నాయి, నిజంగా ఉంటే వాటిని రక్షించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ సపోజ్ దేవరాయాంజల్లో మన ఎండోమెంట్ భూములు ఉన్నాయంటే యాజ్ పర్ ద ఎండోమెంట్ యాక్ట్ అండ్ అదర్ రెవెన్యూ యాక్ట్స్ ఓనర్షిప్ ఎవరి మీద ఉందంటే దే విల్ ప్రొటెక్ట్ దట్. దే హ్యావ్ కంప్లీట్ అథారిటీ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ల్యాండ్స్. సో ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా ఉన్నాయి అని అనుకుంటే మాకేమైనా అడ్రస్ చేస్తే వాళ్ళ ఇష్యూ బేస్డ్గా ఇన్ కోఆర్డినేషన్ విత్ దెమ్ వీ విల్ గో అకార్డింగ్లీ. అంతేకాని దే హ్యావ్ ద సుప్రీం అథారిటీ ఆన్ దేర్ ల్యాండ్స్ విచ్ దే ఓన్. ఓకే, ప్రస్తుతం ఈ విషయం సద్దుమణిగింది. మన నిజంగా దేవరాయాంజల భూములు మావే అని ఎవరైనా ప్రజలు వచ్చి మీకు ఏమైనా ఫిర్యాదులు ఇచ్చారా లేదా? మా దగ్గర అంటే అటువంటి మీరు చెప్పిన చందంలో అయితే నేను వచ్చినప్పటి నుంచి అయితే నాకు దృష్టిలోకి అయితే ఏం రాలేవండి. అంటే మీరు తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో నిజంగా ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములను కాపాడడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఇఫ్ ఇట్ ఈస్ ఎ మున్సిపల్ ల్యాండ్, మున్సిపాలిటీ ఉంది అని అనుకుంటే వీ విల్ ప్రొటెక్ట్ ఇట్. ఎందుకంటే కన్సర్న్డ్ అథారిటీ మేము కాబట్టి. ఎండోమెంట్ ల్యాండ్ అని ఉన్నప్పుడు యాక్ట్లో క్లియర్గా ఉంది ఎవరైతే
ఓనర్షిప్ ఉంటుందో, ఐదర్ ఇట్ ఈస్ ఎండోమెంట్ ఆర్ మున్సిపల్, దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ల్యాండ్. ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, మా అసిస్టెన్స్ ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు దే విల్ అడ్రస్ సంథింగ్ టు అస్ అండ్ వీ విల్ గో అకార్డింగ్ టు ద థింగ్స్ విచ్ ఆర్ అడ్రస్డ్ టు అస్. అంటే ప్రభుత్వ భూములు కాపాడడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిజంగా ప్రభుత్వ భూములు ఇక్కడ ఉన్నాయా లేవా? అంటే మీ మున్సిపాలిటీ పరిధిలో అంటే నా మున్సిపాలిటీకి సంబంధించినవి నేను ఇవ్వగలుగుతానండి. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళది ఎంత ఉంది, వాళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తున్నారు, రెవెన్యూ ఎంత ఉంది, ఎంత క్లెయిమ్ చేస్తున్నారు అనే డేటా నా దగ్గర ఉండదు. ఇన్ కేస్ ఇష్యూ బేస్డ్ పైన వాళ్ళు మాది ఇలా ఉంది, ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, వీ నీడ్ యువర్ అసిస్టెన్స్ అంటే వీ విల్ గో అహెడ్. నా దగ్గర మున్సిపాలిటీకి సంబంధించిన డేటా ఉంటుంది, మా ల్యాండ్స్కి సంబంధించి. ఇట్స్ ఓనర్షిప్ బేస్డ్. అది మున్సిపాలిటీకి సంబంధించిన అంటే పాత గ్రామ పంచాయతీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా మున్సిపాలిటీకి వచ్చేస్తాయి. అవి ఉన్నాయి, ఆల్రెడీ ప్రొటెక్టెడ్, దానికి నో ఇష్యూ. మరి మున్సిపల్ చైర్మన్ గారి సహకారం మీకు ఎలా ఉంది? మా అభివృద్ధి పనుల విషయంలో కానివ్వండి, తర్వాత అన్ని విషయాలలో కూడా. గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఆయన చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు. ఏదైనా ఇష్యూస్ వచ్చే వరకు చూడకుండా ప్రియర్ టు దట్ ఏదైనా వస్తుందని అనుకున్నప్పుడు కూడా అట్లా రాకుండా ఉండడానికి ఆయన ముందుగానే ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆయన కొద్దిగా ప్రోయాక్టివ్గా రోల్ తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్కి సంబంధించి ఆయన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ వాటి ప్లానింగ్కి కానీ కౌన్సిల్తో కన్సల్ట్ చేసుకొని ఆయన హీ విల్ బాగానే సజెషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి వీ విల్ గో అహెడ్. అంటే ఎక్కువగా వినిపించింది మంత్రి మల్లారెడ్డి గారి పేరు. మంత్రి మల్లారెడ్డి గారి ప్రభావం మేడ్చల్ జిల్లా అధికారులపై బాగా ఉందని ఆరోపణలు బయట వినిపిస్తున్నాయి, నిజమేనా? అంటే మీరు అనే కాంటెక్స్ట్ నాకు ఐఎమ్ అనేబుల్ టు గెట్. కాకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ మా దగ్గర రిజాల్వ్ కాకపోయినా ఏమైనా ఉన్నాయనంటే ఇఫ్ సమ్వన్ అప్రోచెస్ దానికి సంబంధించి తొందరగా చేయమని అన్నప్పుడు ఇష్యూస్ ఏంటో చూసుకొని ఇన్ కేస్ డిస్పోజ్ చేసేది అంటే ఏదైనా ఇష్యూ ఉందంటే వీళ్ళు అడ్రస్. అంటే ఒక మొత్తానికి అయితే దేవరాజేంద్ర భూములు మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయంటారు, మీ పరిధిలో లేవంటారు? కంప్లీట్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ పర్టైనింగ్ టు ద మున్సిపాలిటీ. ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఎండోమెంట్ అండ్ రెవెన్యూ వాళ్ళు చూస్తారు. సో హలో సార్, అదేవిధంగా చూసుకుంటే తుమ్మికొండ మున్సిపాలిటీలో చాలా లేఅవుట్లు కూడా ఉన్నాయి, ఇక్కడ వెంచర్లు కూడా చాలామంది వేశారు. మరి నిజంగా అవన్నీ చట్టబద్ధం జరుగుతున్నాయా లేవా ఇక్కడ? మన తుమ్మికొండ మున్సిపాలిటీలో అయితే యాజ్ ఆఫ్ నౌ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అనేటివి లేవండి. కంప్లీట్లీ లేఅవుట్స్ ఏవైతే అవుతున్నాయో అవన్నీ కూడా హెచ్ఎండిఏ దగ్గర పర్మిషన్ దగ్గర తీసుకునే చేస్తున్నారు. హెచ్ఎండిఏ లిమిట్స్లో వాళ్ళు డ్రాఫ్ట్ అప్రూవల్ పోయి తెచ్చుకొని చేసుకుంటున్నారు. అన్ఆథరైజ్డ్ అయితే యాజ్ ఆఫ్ నౌ మున్సిపాలిటీలో ఎటువంటివి లేవు. థ్యాంక్ యూ సార్. మీరు యంగుగా మీరు ఇప్పుడు తుమ్మికొండ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు, ఎలా ఉంది మీ సక్సెస్ జర్నీ? అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏముండదండి. సిచ్యుయేషన్ మనకు వీ హ్యావ్ టు డెలివర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పబ్లిక్ యాజ్ అ పబ్లిక్ సర్వెంట్. వాళ్ళకి పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టైం బౌండ్గా మనకున్న సిటిజన్ చార్టర్ ప్రకారం ఇష్యూ బేస్డ్ పైన అండ్ దాన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇన్ టైంలో చేయడం అనేది మా ఫస్ట్ కర్తవ్యం. సో మ్యాక్సిమం అలానే మేము పనిచేయడం కూడా అలానే చేస్తున్నాము. సో దాంట్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఏం లేదండి. వీ డూయింగ్ ద బెస్ట్ వీ కెన్. అంటే తుమ్మికొండ మున్సిపాలిటీ ఫస్ట్ టైం అనుకుంటా ఉన్నా. తుమ్మికొండ మున్సిపాలిటీ కోసం మీరు ఇంకేం చేయాలనుకుంటారు ఫ్యూచర్లో? సో మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు అయితే మేజర్గా థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం తుమ్మికొండ మున్సిపాలిటీ ఒక 42 స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో విస్తీర్ణంలో ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ వేకెంట్ ల్యాండ్. హ్యాబిటేషన్ అనేది చాలా తక్కువ స్పేస్లోనే ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ నెక్స్ట్ 4 or 5 years ఇదంతా కూడా సాచురేషన్ అయ్యే స్టేజ్లో ఉంది. సో మనము సిటిజన్ సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు వర్కౌట్ ఆన్ ద శానిటేషన్. ఇప్పుడు ఉన్న జనాభాకి దగ్గర ఒక 1.5 times పెరగవచ్చు ఇది 42 స్క్వేర్ కిలోమీటర్స్ సాచురేషన్ అయిందండి. సో శానిటేషన్ అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టు మేము ఇప్పుడైతే ఆల్రెడీ ఉన్నదానికి ప్రణాళికలతోనే పోతున్నాం. బట్ ఇన్ ఫ్యూచర్ కోసం వీ హ్యావ్ టు ప్లాన్ ముందే. ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ అనేటివి చాలా జరుగుతున్నప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని చేయించాల్సి వస్తుంది.
సో దానికోసం అనేసి మేము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. 4 డిఆర్సీసీ సెంటర్స్ మేము ఆల్రెడీ ప్లాన్ చేసినాం. ఒకటి ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లో ఉంది ఆల్మోస్ట్, ఇంకా 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఒకటి సైట్ ఐడెంటిఫికేషన్ ఇష్యూ ఉంది. 4 sites 4 డిఆర్సీ సెంటర్స్ పెడుతున్నాం. సో దట్ వేస్ట్ కలెక్షన్ కంప్లీట్గా చేసి సెగ్రిగేషన్ అనేది జరిగించి ఆ వేస్ట్ని జీరో అంటే రీసైక్లింగ్. ఫర్ సపోజ్ వెట్ వేస్ట్ వచ్చిందంటే ఐదర్ కాంపోస్ట్ లేదంటే పవర్ జనరేషన్, డ్రై వచ్చిందంటే రీసైక్లింగ్కి పంపడం, మిక్స్డ్ వేస్ట్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ల్యాండ్ ఫిల్ కానీ ఏదైనా ఒకటి చేసేయడం. సో అది చేయాలి అని అంటే ఇప్పుడున్న మా కెపాసిటీ కంటే మేము ఇంకా చాలా ముందు ప్రణాళికతోనే ఒక 2 times 3 times హెవీయర్గా ప్లాన్ చేసుకోవాలి. సో అందుకని మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇన్ కోఆర్డినేషన్ విత్ బిట్స్ పిలాని విచ్ ఈజ్ రైట్ నెక్స్ట్ టు అస్ ఇన్ ద బిట్స్ హైదరాబాద్, వీ అప్రోచ్డ్ దెమ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ అండ్ వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ అవర్ మున్సిపాలిటీ విచ్ ఈజ్ ఆల్ అంటే శాంక్షన్ అయ్యింది ఒక 26 crores విత్ ఆ 26 crores ఇష్యూ ఏంటంటే వెట్ వేస్ట్తోని పవర్ జనరేషన్. మా దగ్గర వెట్ వేస్ట్ ఎంత వస్తుందో దాంతో ఒక 2 ton వెట్ వేస్ట్ డైలీ దాన్ని పవర్ జనరేషన్కి చేయడానికి ప్రస్తుతానికి ప్రపోజల్ అయిపోయి శాంక్షన్ కూడా అయింది వాళ్ళకి, బట్ వర్క్ అనేది ఇంకా కమెన్స్ కాలేదు. సో ఆ ప్రాజెక్టును మేము వెట్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సేమ్ థింగ్ అదర్ డిఆర్సీ సెంటర్స్లో కూడా ఈ 2 ton కాకుండా ఒక 500 kg కానీ ఒక 1 ton కానీ దాన్ని కూడా ప్లాన్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ దేర్ కోఆర్డినేషన్. అలాగే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తో కూడా వెట్ వేస్ట్ మేనేజ్మెంట్కి అయితే వీఆర్ వెరీ ప్లానింగ్. రీసైక్లింగ్కి ఎట్లాగో వీ విల్ డూ ఇట్ ఇన్ అవర్ అదర్ వే. ఫస్ట్ ఏంటంటే సెగ్రిగేషన్ చేసేసి, అంటే మా ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా వేస్ట్ ఎంత జనరేట్ అయినా కానీ దాన్ని రీసైకిల్ చేయడమో లేదంటే దాన్ని మళ్ళీ ఇంకో వేరే యూస్కి తీసుకురావడమో లైక్ పవర్ జనరేషన్, అట్లా వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. ఓకే రైట్ సార్. మరి ఏదైనా మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నిధులు కూడా చాలా అవసరం. మరి ప్రజల నుంచి వసూలే పనులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ బడ్జెట్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఏ మేరకు విడుదలవుతుంది? ఇక్కడ మనం తుమ్కుంట మున్సిపాలిటీ చూసుకుంటే ఓవరాల్గా మనకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మేజర్ షేర్ ఉంటుంది. మనకు ఒక 5 to 7 crores మధ్యలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవుతూ ఉంటుంది. సో ఇన్ అడిషన్ టు దట్ గవర్నమెంట్ త్రూ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ పట్టణ ప్రగతి గ్రాంట్స్ కానీ హెచ్ఎండిఏ నుంచి వచ్చే మన షేర్ కానీ అలా టోటల్ మేజర్ కాంపోనెంట్ చేసుకుంటే అరౌండ్ 15 to 20 crores వస్తుంది. అది ఇన్ జనరల్ అది రొటీన్లో వస్తుంది. పట్టణ ప్రగతి గ్రాంట్స్ అయితే మొన్న కూడా లాస్ట్ మంత్ క్రెడిట్ అయ్యాయి. 15th ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ సమ్ ప్రాజెక్ట్స్, అవి కూడా అవుతున్నాయి. సో అది వాళ్ళు మీ టైం బట్టి వాళ్ళు దే విల్ క్రెడిట్ ఇట్ అండ్ వీ విల్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే మున్సిపల్ మంత్రి గారు ఇప్పుడు కేటీఆర్ గారి సహకారం మీకు ఎలా ఉంది ఇక్కడ? మంత్రి గారు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు మాకు చాలా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు వర్క్ చేయడానికి. లైక్ వైజ్ పట్టణ ప్రకృతి వనాలు, ఇప్పుడు గతంలో పట్టణ ప్రకృతి వనాలు అనేవి ఏం లేవు. ఇప్పుడు మీరు చూసుకున్నారనంటే ఒక 8 పట్టణ ప్రకృతి వనాలు మా గౌరవ మంత్రివర్య గారు చెప్పింది ఏంటంటే ఈచ్ వార్డుకు ఒక పట్టణ ప్రకృతి వనం ఉండాలి అనేది గ్రీనరీలో భాగంగా. సో ఒక 8 ఆల్రెడీ పట్టణ ప్రకృతి వనాలు చేసాం, 2 బృహత్ పట్టణ ప్రకృతి వనం చేస్తున్నాం. ఈవెన్ మొన్న వీఆర్ హ్యాపీ టు షేర్ దట్ మొన్న అసెంబ్లీలో కూడా వన్ ఆఫ్ అవర్ పట్టణ ప్రకృతి వనం మేము ఒక 6 months బ్యాక్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ తీసుకున్నాం. అందులో ఒక పట్టణ ప్రకృతి వనము స్టార్ట్ చేసినాం. అది ఇప్పుడు చాలా బాగా వచ్చింది. దట్ వాజ్ షోన్ ఇన్ ద అసెంబ్లీ ఆల్సో టు ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అండ్ మంత్రి గారు చూపించారు. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే దట్ రిఫ్లెక్ట్స్ మా వర్క్ను కూడా ఆయన ప్రొజెక్ట్ చేయడం అనేది వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మాకు ఇంకా వర్క్ చేయాలని ఇంకా ఎంతూజియాజం కూడా బాగా వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ డైనమిక్ మంత్రి గారు. సో ఇది మొత్తానికైతే దేవరాయంజలి భూములు తమ పరిధిలో లేవని, తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ భూములు మాత్రం రక్షణ చర్యలు తీసుకుంటున్నామని మరి తుమ్కుంట మున్సిపల్ కమిషనర్ గంగాధర్ గారు చెప్తున్నారు. అయితే దేవరాయంజలి భూములు మొత్తం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ సమస్యను వాళ్ళే పరిష్కరించాలంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు మొత్తం కూడా కోర్టులో కేసులు ఉన్నాయి. మన నిజంగా లాస్ట్ కోర్టు తీర్పు ఏ విధంగా వస్తున్నది వేచి చూద్దాం. నమస్తే. Hello everybody,
this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Please subscribe. Hi, నేను ఆర్జే కాజల్. Subscribe to Kakatiya TV. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి డూ సబ్స్క్రైబ్.